హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి రేపటి రోజు అనగా ఆగస్టు 6 బుధవారం రోజు సాయంత్రం 6 గంటలకల్లా 3 శుభవార్తలు మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు సాయంత్రం మీకు ఊహించని ఒక సంఘటన అయితే జరగబోతుంది. మరి ఆ 3 శుభవార్తలు ఏంటి, ఆ ఊహించని సంఘటన ఏంటి అనే దాని గురించి మనం వీడియోలు తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా మేషరాశి వారిలోని మంచి గుణాల గురించి మనం తెలుసుకుందాం. మీరు చాలా అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరితో ప్రేమగా మాట్లాడతారు, అబద్ధాలు అస్సలు మాట్లాడరు, ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. కొంతమంది వీరి నుండి దూరం అయిపోయారు కూడా. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది, దానికోసం ఎంతో కష్టపడ్డారు. కొంతమంది మాటలు నమ్మి మోసపోయారు కూడా. అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది ఉండబోతుంది. ఈ మేషరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి రేపటి రోజు గ్రహ బలం అనేది వీరిపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి, ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు కూడా రేపటి రోజు మీరు వినబోతున్నారు. మీకు పట్టిన దరిద్రం కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఈ మేషరాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే తెలివిగా చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు, ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. జీవితంలో ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఎంత పెద్ద వారికైనా కానీ అస్సలు భయపడరు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. జీవితంలో ఎన్నో కోల్పోయారు కూడా. నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు. అయినా వీరి వెంట ఒక దేవత ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ఆ దేవత మిమ్మల్ని ఎల్లవెల్లా కాపాడుతూ వస్తుంది. మరి ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ మేషరాశి వారికి రేపటి రోజు కాలం కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తున్నాయి. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మేషరాశి వారికి వృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు మేషరాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టానికి తగ్గ ఫలితం అనేది రేపటి రోజు లభించబోతుంది. అదృష్టం వీరిని వరిస్తుంది. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. అనుకూలమైన విజయం జీవితం అనేది మీకు ఉండబోతుంది. కుటుంబంలో ఉన్న ఇబ్బందులు కూడా రేపటి రోజు తొలగిపోతున్నాయి. ఇంట్లో సంపద పెరుగుతున్నాయి. విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది. మంచి స్థాయికి అయితే చేరుకుంటున్నారు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు కూడా రేపటి రోజు పూర్తిగా తొలగిపోతున్నాయి. వ్యాపారస్తులు బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతున్నాయి. మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఉద్యోగ అవకాశం వచ్చే అవకాశం కనబడుతుంది. మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు. జీవితంలో డబ్బు కోసం సంపాదించాలని అనుకుంటూ ఉన్నారు. దానికోసం ఎంతో కష్టపడ్డారు. వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం. కుటుంబంలో ఉన్న వారిని ప్రేమగా చూసుకుంటారు. వారికి ఏ కష్టం వచ్చినా వీరి ముందుండి చూసుకుంటారు. మేషరాశి వారికి రేపటి రోజు ఒక దేవత అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. జీవితంలో ఎన్నో మార్పులు కూడా జరగబోతున్నాయి. మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఆ దేవత ఎవరంటే సాక్షాత్తు మీ కులదేవత. మీరు ఎక్కువగా ప్రార్థించే ఆ దేవత ఎవరో మీకు బాగా తెలుసు. రేపటి రోజు మీ ఇంట్లో కొలువై ఉంటుంది. దానివల్ల మీ ఇంటికి పట్టిన దరిద్రం కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇంట్లో అష్టదారిద్ర్యాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి రేపటి రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉంచుకోకూడదు. రేపటి రోజు మీ కులదేవతను ప్రార్థించండి. దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు వరిస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు.
మీ జీవితంలో అడ్డంకులు కూడా తొలగిపోతాయి. మీకు ఎలాంటి ఆపద వచ్చినా అస్సలు భయపడకండి. ఒకసారి మీ కులదేవతను ప్రార్థించండి, అన్నీ కూడా తొలగిపోతాయి. మీ కులదేవత ఆశీస్సులు మీకు ఎప్పుడు కూడా మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. దానివల్ల మీకు ఎటువంటి ప్రమాదాలు కూడా జరగవు. ఈ మేషరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. రేపటి రోజు మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజు బయట వారితో మీ కులం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ కులదేవతను తలుచుకొని బయటికి వెళ్ళండి. దానివల్ల చేసే పనిలో విజయం సాధిస్తారు. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. మీకు ఏవైనా కొత్త అవకాశాలు అనేవి రేపటి రోజు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతున్నాయి. వాటిని అస్సలు వదులుకోకండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. మేషరాశి వారు ఎవరైతే సంతానం కోసం పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ యొక్క పరిహారం చేయండి. దానివల్ల సంతానం కలుగుతుంది. పెళ్లి కూడా జరిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది. 5 శుక్రవారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి 21 ప్రదక్షిణాలు చేయండి. దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది. పెళ్లి కూడా జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఈ 2 శుభార్తలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. మేషరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు పేదవారికి ఆహారదానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులు కూడా దూరమవుతాయి. ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి. మేషరాశి వారు రేపటి రోజు బయట వారితో ఆచితూచి మాట్లాడండి. ఎవరితో గొడవలు పడకండి. ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అలాగే మీ సీక్రెట్ విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి. దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, మీ విషయాలు కూడా బయట వారికి అస్సలు తెలియకూడదు. మీరు మంచిగా బతికితే అస్సలు ఓర్వలేరు. మిమ్మల్ని ఎప్పుడుకు కిందకి తొక్కాలని చూస్తున్నారు. మీకు ఎన్నో అబద్ధాలు చెప్పి మీ ఇంట్లో గొడవలు పెడుతున్నారు. దానివల్ల మీకు నరదృష్టి తగిలే అవకాశం ఉంటుంది. అది తగిలితే జీవితంలో చాలా ఇబ్బందులు అయితే మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానివల్ల చాలా ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఆకలి వేగిపోవడం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, వాంతులు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే ఉప్పుతో లేదా ఎర్ర నీళ్ళతో దిష్టి తీయించుకోండి. దానివల్ల నరదృష్టి అనేది మీకు పూర్తిగా తొలగిపోతుంది. మీపై ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజు మీ బంధువులకు కానీ, స్నేహితులకు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ ఈ 2 అక్షరాలతో కూడిన వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. PM అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా చేయడానికి సర్వప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే బుధవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్సలు ధరించకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల మీకు ఎటువంటి సమస్య కూడా రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ. ఇవి మీకు అదృష్ట రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 1, 3, 5. ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. విన్నారు కదండి, మేషరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో, ఏ దేవుని అనుగ్రహం మీపై ఉంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, చేయవలసిన పరిహారాలు అన్నీ కూడా తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ, స్నేహితులకు కానీ షేర్ చేయండి.